హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటవారి హరివిల్లు. ఈరోజు మా అక్క హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చారనమాట. అండ్ ఈరోజు పేరెంట్స్ డే అని కూడా మా అక్క చెప్పింది. సో మార్నింగ్ బిర్యానీ చేశాను, ప్రాన్స్ ఫ్రై కైండ్ ఆఫ్ బిర్యానీ. ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేద్దామనుకున్నాను. అంటే ఫ్రై పీస్ అంటే మొత్తం ఫ్రై కాదు, కొంచెం గ్రేవీగా చేస్తాను. మా అమ్మ నీ స్టైల్ ఆఫ్ బిర్యానీ కూడా కుక్ చేసి చూపించవచ్చు కదా అని చెప్పారు. అందుకనే చిన్న గ్లిమ్స్ ఆఫ్ వీడియో పెడుతున్నాను. చూపించేద్దాం. బిర్యానీలోకి ఆనియన్స్, టొమాటో, కొరియాండర్ లీవ్స్ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది పుదీనా, పసుపు, ఉప్పు, పెరుగు, అల్లం వెల్లిపాయ పేస్ట్, బాస్మతి రైస్ తీసుకున్నాను, 2 cups ఆఫ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి నేను ఈరోజు తీసుకున్న స్పైసెస్ నా బిర్యానీ కోసం. కుకింగ్ చేసుకున్నాం. ఇప్పుడు కడాయిని స్టవ్ ఆన్ చేసాను. గిన్నె వేడెక్కింది. దీంట్లో 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. దీంట్లో మన స్పైసెస్ వేసుకుందాం. దీంట్లో 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. చాలా క్విక్గా ఈ రైస్ని వాష్ చేసుకుందాం. సో ఈ ఆనియన్స్లో టొమాటో, సో వీటిలో కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అంతే. దీంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, దీంట్లో కొంచెం పసుపు, కొంచెం క్రిస్టల్ సాల్ట్, కొంచెం కారం, దీంట్లోకి కొంచెం పెరుగు. ఇప్పుడు దీంట్లోకి మనం క్లీన్ చేసుకున్న బాస్మతి రైస్, బియ్యం వేసిన తర్వాత ఈ మసాలాను మొత్తం ఇట్లా కలుపుకోవాలి రైస్కి. బియ్యం ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత దాంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన మూత పట్టుకోవాలన్నమాట. ఈ బిర్యానీ ఇట్లా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియం కంటే కొంచెం తక్కువగా పెట్టుకోవాలి. అలా బిర్యానీ ఉడుకుతూ ఉండగా ఇంకొక స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను. ఇది వేడెక్కిన తర్వాత 2 spoons ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే నేను టొమాటోస్ యాడ్ చేస్తున్నాను.
వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. దీంట్లో నేను కొత్తిమీర వేసుకున్నాను కొంచెం, అండ్ కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా ఉడికిన తర్వాత దీంట్లో మనం చికెన్ వేసుకుందాం. దీన్ని కొంచెంసేపు ఇట్లా ఉడికిద్దాం. ఇది ఉడుకుతూ ఉండగా మనం మసాలా యాడ్ చేసుకుందాం. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లోకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన గుమగుమలాడే బిర్యానీ నేను ఎక్కువ మసాలాలు యాడ్ చేయను. చూసారా, పొడి పొడిలాడుతూ ఉండే బిర్యానీ ఇంకొక 2 minutesలో రెడీ అయిపోతుంది. అయిపోయింది. కొంచెం తిప్పేసుకొని ఇప్పుడు దీంట్లో సాల్ట్ చెక్ చేసుకుందాం. కొంచెం ఉప్పు పట్టిద్ది. టమాటో కూడా వేసాం. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ముక్క ఉడికే అంతగా వాటర్ పోసుకోవాలన్నమాట. అంటే బిర్యానీలో కొంచెం టచింగ్ కోసం కూర వండుతాము కదా, అందుకని. గ్రేవీ ఎక్కువ ఉంటే బాగోదు. ఇది కొంచెం సేపు ఉడుకుతూ ఉంటుంది. దీనిపైన మనం లిడ్ పెట్టేసుకుందాం. రెడీ అయిపోయింది మన చికెన్ గ్రేవీ. సో ఫైనల్ టచింగ్, దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకుంటే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీని సర్వ్ చేసుకుందాం. దీంట్లోకి ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. మన వేడి వేడి బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తోటవారి హర్విల్లు. బాయ్.